సో ఆపరేషన్ టైగర్ అయినా సార్ ఇది 9 మంది టైగర్ అని పేరు పెట్టారు వీళ్ళు. అది టైగర్ అవుతుందా పిల్లి అవుతుందా అని చూడాలి ఇప్పుడు ఒకసారి. ఎందుకంటే చాలా మటుకు ఉద్ధవ్ థాక్రేకి భయం ఉంది ఒకటి, వాళ్ళ పార్టీ నుంచి వీళ్ళు వెస్ట్ బెంగాల్లో చేసిన అదే ఆట ఇక్కడ ఆడుతారేమో అని చెప్పేసి. సో ఆ భయం మంచిదే, ఉండాల్సింది అది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్ధవ్ థాక్రే గ్రూప్కి వాళ్ళ వైపు నుంచి 6 మంది ఎంపీఎల్స్ వెళ్ళిపోయినా కానీ వాళ్ళు అసలు రిప్రజెంటేషన్ లేకుండా పోతారు లోక్సభలో. 2-3 మిగులుతారు. రాజ్యసభలో సంజయ్ రావుత్ ఉన్నారు అంతే, ఇంకొకరు ఉన్నారు. ఆయన ఒకటి మీడియాకు వాయిస్ ఇవ్వడానికి ఉంటాడు అంతే. ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, అది చాలా ఘోరమైంది. సో మేము వస్తే మిమ్మల్ని ఏం చేస్తామని చెప్పించి ఒక ధమ్కి ఇచ్చారు అనమాట. సో ఆయన మీద ఇప్పుడు కేసులు అన్నీ వస్తున్నాయి. అభిషేక్ బెనర్జీ కూడా అదే అన్నాడు. అదే సేమ్ థింగ్, డీజే షో అనమాట. సో యూబీటీ దగ్గర ఉన్న ఎంపీస్ గురించే ఇప్పుడు చాలా మటుకు అది కూడా డైరెక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దగ్గర 10 మంది ఉన్నారు, 9 మంది లోక్సభలో, ఒక రాజ్యసభ సంజయ్ రావుత్. దాంట్లో 6 వెళ్ళిపోతున్నారని ఒక న్యూస్ వస్తుంది. అది చూడాలి మనం ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది.